మీరు లాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు టీడీపీ విన్ అవుతుందని మీరు చెప్పారు. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా మోస్ట్ ఆఫ్ ది వాళ్ళందరూ జగన్ విన్ అవుతుందనే చెప్పారు. జగన్ పైన ఒక వార్ జరిగిందని నేను చెప్పలేను. బికాజ్ జగన్ అనుకుంటే ఆయన చాలా స్పెసిఫిక్ వేస్ తీసుకొని ఆయన విన్ అవ్వచ్చు. మీరే గుర్తు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని. సో ఇప్పుడు మనకి ఏపీలో కూటమి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఎలా ఉండబోతుంది? రూలింగ్ మొత్తం కంప్లీట్లీ ఈక్వల్ పార్ట్స్లో చూస్తాడనమాట. అంటే ఇప్పుడు ఏపీ ప్రజలు అన్ని మంచి రోజులే అనుకోవచ్చా? మంచి రోజులే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా సీఎం అవరా ఆయన? ఆయన ఎప్పుడైనా సీఎంఏ. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లో ఉన్నా కూడా ఆయన సీఎంఏ అనుకోవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ స్పిరిచువల్ టెల్లర్ భాగ్యరేఖ గారు. ఫేస్ చూసి పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఫ్యూచర్ కూడా చెప్పగలరు. సో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో చెప్పండి మ్యామ్, మీరు ఇక్కడ ఇది ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఎలా తెలిసింది మీకు నేను ఇలా చెప్పగలను అనే విషయం? లైక్ 2016-15 నుంచి స్టార్ట్ అయిందనమాట. లైక్ నేను అమ్మవారిని చూడడం కానీ, సమ్ షాడోస్ ఉంటాయి కదా, లైక్ షాడోస్ నాతో మాట్లాడడం కానీ, ఓకే, ఫ్యూ ఆన్సర్స్ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేయలేదు. బికాజ్ ఆ ఏజ్లో మనకి ఎట్లాంటి ఆన్సర్స్ అవసరం లేదు కదా. బట్ మేమున్న ఏరియా ప్రకారం నాకు అట్లా అమ్మవార్లు కనిపించే వాళ్ళేమో. ఓకే, సో అట్లా స్టార్ట్ అవ్వింది. అంటే స్కూల్ డేస్లోనే స్టార్ట్ అయింది? స్కూల్ డేస్ 10th నుంచి. లైక్ నా ఏజ్ 4th నుంచి నేను చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసేదో కూడా నాకు గుర్తొస్తుంటాయి. ఓకే, అంటే మీ పేరెంట్స్ ఇది ఎప్పటి నుంచి నమ్మడం స్టార్ట్ చేశారు? అంటే మీరు ఇలా చెప్పడం స్టార్ట్ చేశాక ఇది నిజమా కాదా అని వాళ్ళకి ఎప్పుడు అనిపించింది? ఆఫ్టర్ 10th. అంటే ఇప్పుడు మీకు రెగ్యులర్గా అమ్మవారు వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తూ ఉంటారు, బట్ నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేయను దాంట్లో. అంటే ఇప్పుడు మనకి ఈ అమ్మవారివి జాతర లాంటివి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అమ్మవార్లు ఒక మనిషి మీద వస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే చాలామందికి ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళామంటే ప్రతి మనిషి మీద అమ్మవారు వచ్చినట్టు అందరూ చేస్తూ ఉంటారు కదా. సో అది నిజంగా వస్తారా లేకపోతే వాళ్ళ భ్రమ? అది భ్రమ అనేది అనలేను. బికాస్ అమ్మవారు ఏంటంటే ఏదైనా సెలబ్రేషన్స్ టైమ్స్ ఉంటాయి కదా, ఆస్పీషియస్ డేస్ అంటారు. అంటే ఆ రోజు ఉన్న ప్రాముఖ్యత అంటారు కదా, ఆ సెలబ్రేషన్ టైంకి అమ్మవారు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఓకే, లైక్ మీరు నాకు ఇస్తున్న ఈ ఫుడ్ కానీ ఏదైనా కానీ తను హ్యాపీగా డిజర్వ్ చేసుకుంటుంది, అంటే తీసుకుంటుంది తను. ఓకే, సో దానివల్ల ఎవరెవరైతే గాడ్కి దగ్గరగా ఉంటారో, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వాళ్ళకు ఉంటాయన్నమాట. ఓకే, సో వాళ్ళు కనెక్ట్ అవుతారు దేవుడికి. ఓకే, అంటే ఇప్పుడు అంటే కంప్లీట్గా అందరూ నిజమే చెప్తారంటారు? అందరూ ఉండరు, కొందరు. ఈ మధ్య నేను కొన్ని చూస్తున్నాను అనమాట. లైక్ వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి అమ్మవారు అని చెప్పి వాళ్ళ కాపీస్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఎట్లయితే స్లోగన్ స్టార్ట్ అవుతుందో అట్లా స్లోగన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా అమ్మవారు వచ్చినట్టు డ్రామా చేయడం. బట్ అది మంచిది కాదు. వాళ్ళ మొత్తం హోల్ ఫ్యామిలీకి కర్మ అనేది ఉల్టా ఉంటుంది. లైక్ వాళ్ళకి ఆపోజిట్ వేలో డైరెక్షన్స్లో వెళ్తుంది. లైక్ వాళ్ళ ఎమోషన్స్ని ఇది చేయడం కానీ, మొత్తం ఫ్యామిలీలో మ్యారీడ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉండరు, పిల్లలకైనా కూడా మంచిగా ఉండదు అనమాట. హెల్త్ వైజ్గా వాళ్ళు మెంటల్గా కరెక్ట్గా ఉండరు. ఇట్లా చాలా స్టోరీస్ చూసిన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి కదా ఏపీలో. సో ఫస్ట్ నుంచి వచ్చింది ఏంటంటే వైఎస్ జగన్ గెలుస్తారు అనేది 99% అందరూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కి వచ్చి చూస్తే టీడీపీ గెలిచింది. సో దాని గురించి ప్రజలు అన్నది ఒకలా అయితే అక్కడ రిజల్ట్ వచ్చింది ఇంకొకటి. నా పాస్ట్ నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు చెక్ చేయొచ్చు. అవును, మీరు లాస్ట్ ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు టీడీపీ విన్ అవుతుందని మీరు చెప్పారు. చాలా మోస్ట్ ఆఫ్ ది వాళ్ళందరూ జగన్ విన్ అవుతుందనే చెప్పారు. సో అది మీరు ఎలా చెప్పగలిగారు? బికాజ్ జగన్ పైన ఒక వార్ జరిగిందని నేను చెప్పలేను. బికాజ్ జగన్ అనుకుంటే ఆయన చాలా స్పెసిఫిక్ వేస్ తీసుకొని ఆయన విన్ అవ్వచ్చు. బట్ ఆయన వ్యూస్ మాత్రం కొన్నిట్లోనే ఉంటాయి కాబట్టి ఆయనకు ఓటింగ్స్ రాలేదు. ఓకే, బికాజ్ ఆయన కంప్లీట్లీ ఓటింగ్ పిక్చర్ చేసుకోలేదు సరిగ్గా. బికాజ్ హీ వాజ్ ఇన్ టు సంథింగ్. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, లైక్ ఇట్స్ వాజ్ కంప్లీట్లీ అ వార్ ప్రొటెక్షన్ అనమాట. ఇట్స్ అ ప్రొటెక్షన్ కాల్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఒకరికి దారి చూపిస్తాడనమాట. లైక్ వేస్ అంటారు కదా, డిఫరెంట్ వేస్ ఉంటాయి ఆయనకి. సింగిల్ వేలో ఎప్పుడైనా వెళ్ళడు. వేస్ ఉంటాయి కదా, ఆ వేస్లో ఎట్లుంటాయి అంటే తాకిందనుకో ఏదన్నా పక్కా వలలు పడాల్సిందే.
సో హీఈస్ అ వే కాలర్ అనమాట. సో వేస్ని కరెక్ట్గా ఎట్లయితే వలలో వేయాలో హీ నోస్ బెటర్. ఓకే సో దానివల్ల దే గట్ సక్సెస్. ఓకే. అండ్ మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే కూడా కేసీఆర్ గారు అటు ఎంపీ ఎలక్షన్స్లోనూ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా లేదు. సో అసలు ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ ట్రస్టెడ్ ఏరియాస్ అంటారు కదా, ఓన్లీ ట్రస్టెడ్ ఏరియాస్లోనే గెలవగలుగుతారు ఆ పర్సన్. ఓకే. ఇంకా వేరే వాటిలలో లేదు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎంపీ సీట్స్లో కూడా మనకి చూస్తే 0, అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఏరియాలో కూడా రాలేదు. సో అసలు జనాలు ఎందుకని సడన్గా ఆయన అలా కిందికి తొక్కేశారు? జనాలు తొక్కడం కన్నా నేను ఒకటే అంట, ఎప్పుడైతే ప్రయారిటీస్ మనకు పబ్లిక్కి మనం ఇవ్వాలను ఆ టైంలో కేసీఆర్ లేరని నేను అంట. ఓకే. లైక్ కేసీఆర్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టైంలో ఆయన ఇవ్వాలి కదా, ఆ టైంలో లేరు. లైక్ ఇప్పుడు ఇక్కడ వారైపోతుంది, రేవంత్ ఏం చేస్తాడు, కేసీఆర్ ఏం చేస్తారు, ఇట్లాంటి వారి కన్నా మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇంకోటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ గెలవంగానే నేను బెడ్ రెస్ట్ తీసుకుంటా అని అన్నారు. అవును. ఇట్ మైట్ బి అ సంథింగ్ విచ్ యూఆర్ గోయింగ్ టు రెస్ట్. అంటే మీరు ఎక్కడనో మీరు రిలాక్స్ అయిపోయారు కదా, అంటే మీరు పబ్లిక్కి వదిలేస్తారు. అవును. ఇప్పుడు పబ్లిక్కి వదిలేస్తారని అంటే ఇప్పుడు ఓటింగ్ అయ్యింది మాత్రం రేవంత్కి రాదు కదా. అవును. వేర్ యూ నీడ్ టు బీ యాక్టివ్, అంటే మీరు యాక్టివ్గా ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉంటే మంచిది అంటారు, మీరేం చెప్తారు? కేసీఆర్ గారు యాక్టివ్నెస్ ఉండాలి, యాంగ్రీ తగ్గించుకోవాలి. ఓకే. కొన్నిట్లో యాంగ్రీనెస్ చాలాగా ఉంటుంది, సో యాంగ్రీనెస్ చాలా తగ్గించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏపీలో కూటమి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఎలా ఉండబోతుంది? రూలింగ్ మొత్తం కంప్లీట్లీ ఈక్వల్ పార్ట్స్లో చూస్తాడనమాట. అంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఏదైతే సపరేట్ అయినాయో, సపరేట్ అయ్యే థింగ్స్ ఉంటాయి కదా, లైక్ బిజినెస్ పరంగా కానీ వాటి గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఇట్ వుడ్ బి ఇన్ అ గుడ్ స్టేజ్ ఓన్లీ, కంప్లీట్లీ మంచిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏపీ ప్రజలు అన్ని మంచి రోజులే అనుకోవచ్చా? మంచి రోజులే. ఓకే. ఇంకా అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తామని అంటున్నారు, ఇంకొక ప్లేస్లో ఏమో 2.5 సీఎం. సో ఏం జరగబోతుంది? ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ముందుకు వెళ్తారా, లేకపోతే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యేగానే ఉంటారు? ఓకే. అంటే ఎలా చెప్తున్నారు ఎమ్మెల్యేగానే ఉంటారని? బికాజ్ ఆయన ఎక్కువగా ఆశపడరు దేనికైనా. ఓకే. బికాజ్ ఆయన ప్రకారంగా ఆలోచిస్తే ఫస్ట్ స్టేజ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి, అండ్ ఇంకొకటి ఆయన రెస్పెక్టివ్ మేనర్లో ఆలోచిస్తే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి ఆ అవతల డిసిజన్స్కైనా కానీ ఆయన సెల్ఫ్ డిసిజన్స్కైనా కూడా ముందుగా వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాడు. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగానే ఉండిపోతారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇంకా సీఎం అవరా ఆయన? ఉండిపోతారని అనలేదు, బికాస్ చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. హ్యాస్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు ఎంతైతే ఇంపార్టెంటో వాళ్ళ కొడుకు కూడా ఇంపార్టెంట్, హ్యాస్ పర్ గవర్నమెంట్ హౌస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అది పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ సీఎం అవ్వాలి అనుకుంటే వాళ్ళకి పెద్ద టైం పడదు. ఆయన ఎప్పుడైనా సీఎంఏ, ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లో ఉన్నా కూడా ఆయన సీఎంఏ అనుకోవచ్చు. ఓకే. అంటే ఇంకా నెక్స్ట్ ఊహించుకోవచ్చు ఆయన సీఎం కింద? ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన రూలింగ్ ఎలా ఉండబోతుంది అండ్ తెలంగాణ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? రేవంత్ గారు ఏది చేయాలనుకున్నా మార్నింగ్ టు ఈవినింగ్ 6:30 లోపు మాత్రమే చేసేసుకోవాలి. ఓకే. బికాజ్ ఆఫ్టర్ సన్ రైజ్ తర్వాత ఏమైనా చేయాలి అనుకున్నా బ్రెయిన్ వర్కౌట్ అవ్వదు. అండ్ ఈవెన్ ఏదైనా ప్లాన్ చేసినా కూడా ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, బ్యాక్ స్టాబర్స్ అంటారు కదా, లైక్ వెనుక నుంచి ఏదో ఒకటి వినడం కానీ జరుగుతుంటుంది అనమాట. బికాజ్ ఆయన ఏమైనా చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ బి ఫాస్ట్ అనమాట. అండ్ ఇంకొకటి మనం అనుకున్నట్టు మనకు ఉండకపోవచ్చు, బికాజ్ ప్లాన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. పొలిటికల్ వైజ్గా మనం ఇదే చూస్తుంటాం. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ గారు ఏది చేసినా కూడా మార్నింగ్ 10 చేయాలంటారు, ఈవినింగ్ ఏదైనా చేస్తే పని చేయదు, అప్ టు 6:30 వర్క్ చేయదు. ఇది ఎందుకు వర్క్ చేయలేరు అని అంటే లైక్ కేసీఆర్ వాళ్ళ నుంచి ఎవరో ఏదో దాడి చేశారు, లైక్ నేను ఈ వర్క్ చేయలేనందుకు అందుకే చేయలేను అని. సో ఫైనల్గా తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎవరైనా కానీ పాటిస్తే మళ్ళీ మన బంగారు తెలంగాణ రిటర్న్ అవుతుంది. ఓకే. కానీ తెలంగాణకి బంగారం తెలంగాణ కావాలి అని అంటే ఎక్స్పెండిచర్ చాలా ఓవర్గా అవుతుంది అప్పుడు. ఓకే. లైక్ సేల్స్ స్ట్రాటజీస్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. సో ఏదైనా సరే మన రేవంత్ గారి చేతిలో ఉంది కాబట్టి హీ షుడ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఓకే. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ సీఎం ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు, సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కన్నా కేసీఆర్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఉంటుందంటారు. ఉంటుందంటారు? ఛాన్సెస్ చాలా ఉంటుంది.
ఓకే, ఎందుకని అంటే ఇప్పుడు ఈ రేవంత్ గారి పరిపాలన బాగోదనా? ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ పరిపాలన స్టార్ట్ అవుతుంది అని అంటే ప్రజలు మ్యాక్సిమం స్పీడ్ రికవరీ అంటారు కదా, స్పీడ్గా వాళ్ళు అనుకునేవి కావాలి అని అనుకుంటారు కదా, అది చెయ్యకుండా ఒకవేళ గ్యాప్స్ ఇచ్చారు అనుకో కంపల్సరీ ప్రజలు కేసీఆర్కి షిఫ్ట్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 years నుంచి చేసింది ఒకేసారి ఇన్ని తప్పించేశారు పక్కకి కేసీఆర్ గారిని. దేనివల్ల అంటే దేని గురించి అంటే కొత్త ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. సో రేవంత్ గారు చేయగలరా? రేవంత్ గారికి చాలా తక్కువ టైం ఉంది. ఓకే, తక్కువ టైంలోనే ఆయన చాలా చేయాలని చాలామంది ప్రజలు చూస్తున్నారు ఆల్మోస్ట్. ఒకవేళ అది అవ్వలేదు అని అంటే మ్యాక్సిమం షిఫ్టింగ్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, బికాజ్ ఈ టైంలో అయితే ప్రజలు అసలు ఊరుకోరు కూడా. ఒకవేళ మనకి ఎట్లాంటి ప్రాసెసింగ్ అవ్వకుండా అంటే ఇప్పుడు చాలా చెప్పేవి పథకాలు ఉన్నాయి చేయకపోతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియానే తీసుకుందాం మనం, పథకాలు వచ్చాయని చెప్పారు కదా, మా ఏరియాలోనే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వెళ్ళి అప్లై చేశారు, అవన్నీ గుంపలు తీసుకుపోయి చెత్తకుండలో పడేస్తారు. సో అలాంటప్పుడు అది వర్క్ అవుతుందని ఎవరైనా అనుకుంటారా? ఆయన కాంగ్రెస్ని గెలిపించారు. అండ్ ఇప్పుడు అంటే ఆయన ఇచ్చిన పథకాలు కూడా ఏది కరెక్ట్గా చేయలేదు. సో చేయాల్సిన బాధ్యత ఆయనది. ఎవరినైతే అపాయింట్ చేస్తారో పనులకి, ఎవరైతే మనీ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళని పట్టుకోకుండా హీ షుడ్ కేర్ ఎవ్రీథింగ్. ఓకే, చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదా లింక్ని ఫాలో అవ్వండి. సో నేను తీసుకున్న కేసెస్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, మీకున్న కేసెస్లో లైక్ ఫైనాన్షియల్ థింగ్స్లో కానీ, లైక్ లవ్ కేసెస్లో కానీ, మీరు ల్యాండ్ ఇష్యూస్లో స్టక్ అయిపోయి ఉన్నారు, లైక్ మీకు ఫైనాన్షియల్గా ఎటు దారి తోస్తలేదు అన్నప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.